హాయ్ అండి. దిస్ ఈజ్ వైష్ణవి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వైషూస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేనొక టెంపుల్‌కెళ్ళాను. నేనేదో అనుకోనెళ్ళాను. కానీ అక్కడ ఏదో అయింది. అదేంటో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఏ గుడిలోకెళ్ళినా కూడా మనం ఫస్ట్ చేయాల్సిన పని మన కాళ్ళు కడుక్కోవాలి. నన్ను జూసి మా సాన్వి గూడా ఉరుక్కుంటొచ్చింది కాళ్ళు కడుక్కుంటా అనేసి. అసలు ఇదేం టెంపుల్ అని చెప్పలో నాకైతే చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. చాలామంది ఈ టెంపుల్‌ని శనేశ్వరుని టెంపుల్ అన్నారు. కాకపోతే ఇక్కడ రాగానే ఫస్ట్ అయితే శివాలయం కనిపించింది. అదేంటి శనేశ్వరుని టెంపుల్ అన్నారు గదా! ఇక్కడ చూస్తేనేమో శివాలయం ఉంది అని డౌటొచ్చింది నాకు. ఈ వ్లాగ్ వచ్చేసి ఇప్పటిది గాదు. నేను లాస్ట్ వీక్ తీసుకున్నాను. అంటే లాస్ట్ సాటర్‌డే ఏకాదశి గదా! అందుకే ఎళ్ళాము. శనేశ్వరుని టెంపుల్‌కెళ్తున్నాము. అందులోనూ శనివారం కాబట్టి నేను, మా హస్బెండ్ అయితే ఇద్దరం బ్లాక్ డ్రెస్‌లేసుకొని ఎళ్ళాము. చాలామంది శనివారం రోజు బ్లాక్ ఏసుకుంటే మంచిది అంటుంటారు గదా! అందుకే ఏసుకున్నాము. తీరా ఇక్కడికొచ్చి చూస్తేనేమో మా ముందుల శివాలయం ఉంది. ఏం జేయాలో నాకు అర్థం గాలేదు. లోనికైతే ఎళ్తున్నాము. ఫస్ట్ అయితే నందిని దర్శించుకున్నాను. నాకైతే ఇంకా కన్‌ఫ్యూజన్ పోలేదు. బయట చూస్తేనేమో శ్రీ రామకృష్ణేశ్వర స్వామి ఆలయం అనుంది. లోనికొచ్చి చూస్తేనేమో శివాలయం ఉంది. కానీ అందరేమో శనేశ్వరుని టెంపుల్ అంటున్నారు. అసలు విషయం ఏంటంటే మేము శివాలయంలోకి ఎళ్ళిన తర్వాత అక్కడున్న పూజారిని అడిగాము. ఇది శనేశ్వరుని టెంపుల్ అని చెప్పారు గదా! ఇక్కడ చూస్తేనేమో శివాలయం ఉందేంటి అని. అప్పుడు చెప్పారతను. ఇది శివాలయమే. దీని వెనకాల శనేశ్వరుడు ఉంటాడు. అక్కడికెళ్ళి దర్శనం జేసుకోండి మీరు ఫస్ట్. దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కున్న తర్వాతే ఇక్కడికొచ్చి మళ్ళీ శివయ్య దర్శనం తీసుకోవాలి అని చెప్పారు. శనేశ్వరుని టెంపుల్ అంటే నేను శనేశ్వరుడికి గుడిలాగా ఉంటది అనుకున్నాను. కాకపోతే అక్కడ అట్లేం లేదు. నార్మల్‌గా విగ్రహం అయితే కనిపించింది మాకు. తర్వాత మేము శనిదేవుని చుట్టూ 3 ప్రదక్షిణలయితే చేశాము. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కలాగైతే ప్రదక్షిణలు చేస్తారు కదా! అంటే ఒక దేవుడికి 3 ప్రదక్షిణలు, ఒక దేవుడికి 5, ఒక దేవుడికి 9. నాకైతే ఈ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అనే విషయం తెలీదు. అందుకే 3 ప్రదక్షిణలు చేశాము. మేము దండం పెట్టుకుంటే మా సాన్వి ఊరుకుంటదా? మా సాన్వి గూడా దండం పెట్టుకుంటుంది. ఇంతకు ముందే చెప్పాను గదా! తనకు కొంచెం భక్తి ఎక్కువని. ఇక్కడైతే మనకు ఎక్కడానికి స్టెప్స్ ఇచ్చారు. ఎందుకంటే చాలామంది నువ్వుల నూనెతో గాని, నువ్వులతో గాని అభిషేకం చేస్తుంటారు గదా! అందుకే అలా ఇచ్చారు. తర్వాత మేమైతే మళ్ళీ కాళ్ళు కడుక్కొని శివయ్య దర్శనానికైతే వచ్చేసాము. చూడండి ఈ టెంపుల్ గూడా చాలా బావుంది. చూడండి ఇక్కడ రామకృష్ణేశ్వర స్వామి టెంపుల్ అని రాసుంది. ఇక్కడ అర్చన, ఈశ్వరుంది, అలాగే శనేశ్వరుంది ఇద్దరిది కలిపి అభిషేకం కూడా చేస్తారంట. నాకిక్కడ నచ్చిన విషయం ఏంటంటే, చాలా టెంపుల్స్‌లోకి అసలు గర్భగుడిలోకి మనల్ని వెళ్ళనే వెళ్ళనివ్వరు. ఇక్కడైతే మనమే ఎళ్లి, మనమే పూజ జేసుకోవచ్చు. అది మాకు అక్కడున్న పూజారే చెప్పారు. లోపలికెళ్ళి పూజ చేయండి మీరే అని. లోనికెళ్ళి పూజ చేయాల్సింది అబ్బాయిలైతే మాత్రం వాళ్ళ షర్ట్ గానీ, బనియన్ కానీ ఏదేసుకోకూడదంట. బయటున్నప్పుడే తీసేసి లోపలికి రమ్మని చెప్పారు. మా హస్బెండ్ అలా పూజ చేస్తుంటే నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. మా సాన్వి ఏమో ఆ స్తంభానికున్న విగ్రహాన్ని చూసి తెగ మొక్కేస్తుంది. పక్కనే ఉన్న విభూదిని చూసి పెట్టమంటే పెట్టేశాను నేను. ఇలా స్వయంగా మనమే పూజ చేస్తుంటే వచ్చే సంతోషం అంతా ఇంతా కాదు. చూడ్డానికి కళ్ళు గూడా సరిపోవట్లేదు. మేమెళ్ళినప్పుడైతే ఇక్కడ ఇద్దరు ఆంటీ వాళ్ళు, ఒక పూజారైతే ఉన్నారు. వాళ్ళే ఎక్కువగా చూసుకుంటారంట టెంపుల్‌ని. నిజానికి చెప్పాలంటే టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉండొచ్చు ఇక్కడికొస్తే. పూజంతా అయిపోయిన తర్వాత మా సాన్వికి గంట కొట్టాలని గుర్తొచ్చింది చూడగానే. అందుకే మా వారు తీసుకెళ్ళి కొట్టిస్తున్నారు. ప్రతి శనివారం ఈశ్వరుడికి ఇక్కడ ప్రత్యేక అభిషేకం అయితే జరుగుతుందంట. లింగానికి అభిషేకం చేయించుకోవాలి అనుకున్న వాళ్ళైతే సోమవారం వస్తే చాలా బావుంటుంది. అలాగే శనీశ్వరుడికి అభిషేకం చేయించాలి అనుకుంటే శనివారం వస్తే బావుంటది. ఈ ప్లేస్ అయితే బాగా నచ్చింది నాకు. ఈ చెట్లు అవన్నీ. ఈ టెంపుల్‌లో ఇంకో కొత్త విషయం ఏంటంటే ఇక్కడ మనకు పుట్ట కూడా కనిపిస్తుంది. ఇదేం పుట్టో నాకు తెలీదు. అంటే నాగదేవతకు సంబంధించింది అయ్యుంటది. ఇక్కడ నడిచే ప్లేస్‌లో ఇలా డిజైన్స్ కూడా ఏశారు. చాలా బావుంది. ఇందాక చూపిచ్చాను గదా! పుట్ట కనిపిచ్చింది అనేసి.
అది నేను బ్యాక్ నుంచి తీశాను. ఇదొచ్చేసి ఫ్రంట్ అనమాట. ఇక్కడ మనకు విఘ్నేశ్వరుడు కూడా దర్శనమిచ్చాడు. దాంతో పాటు నాగులు కూడా ఉన్నాయన్నమాట. చూడండి క్లియర్‌గా కనిపిస్తున్నాయి విగ్రహాలు. 3 ఉన్నాయన్నమాట నాగులవి. అక్కడ పక్కనేమో వినాయకుడి విగ్రహం ఉంది. చూడండి మా శాన్వికి మొక్కమని చెప్పాను. ఎంత క్యూట్‌గా మొక్కుతుందో. ఇలాంటి విషయాల్లో అయితే ఫస్ట్ ఉంటది. ఇదొచ్చేసి హోమాలు గాని, యాగాలు గాని చేసే ప్లేసు. ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి నెల అమావాస్య రోజు చండీ హోమం అయితే చేయిస్తారంట. అప్పుడొస్తేనే ఎక్కువ మంది జనాలు కనిపిస్తారంట ఇక్కడ. నార్మల్ డేస్‌లలో అయితే ఎక్కువగా జనాలైతే ఏముండరంట ఇక్కడ. మేమొచ్చిన తర్వాతే ఓ 5, 6 మందయితే దర్శనం చేసుకొనెళ్లారు. కాకపోతే వాళ్ళు శివాలయంకి మాత్రమే వచ్చేసెళ్లారు. మేము మాత్రం శనేశ్వరుని టెంపుల్‌కి కూడా ఎళ్ళినాం. అదే బ్యాక్ సైడ్ కూడా దర్శనం చేసుకున్నాము. మేమిక్కడ కూర్చున్న ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ చెట్టు కింద అలా అరుగులా కట్టించారు గదా! ఎంత బావుంటది ఆ చెట్టు నీడకు. ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్ అవ్వొచ్చసలు. అక్కడ కూర్చుంటే అస్సలు లేవాలనిపియలేదు. కాకపోతే మనకు టైం అయితుంది గదా! అని జెప్పేసి ఎళ్ళిపోయాను. అసలు ఈ టెంపుల్ ఎక్కడుంది అనే విషయమే చెప్పడం మర్చిపోయాను నేను. ఇది రాజనగరం అనే ఊర్లో ఉంది. ఆ ఊరు మాకు కొంచెం దగ్గరలోనే ఉంటుంది. ఎప్పటినుంచో అనుకున్నాను ఎళ్దాం అనేసి. కానీ ఇప్పటికి కుదిరింది ఇక్కడికి రావడం. ఇక్కడ శనేశ్వరుడికి ఇరువైపులా రాహు, కేతువులున్నాయి. వాళ్ళకి కూడా అభిషేకం అనేది జరుగుతుందంట. ఫస్ట్ అయితే నేను అంత గమనించలేదు. తర్వాత చూసాను ఈ విగ్రహాలేంటి అని. ఈ విగ్రహం అయితే అక్కడ సైడ్ మళ్ళేసుంది. అది రాహువా? కేతువా? అనేది నేను సరిగ్గా చూడలేదు. సారీ ఏమనుకోకండి. ఇక్కడున్న ఈ విగ్రహానికైతే నల్ల మినపప్పుతో అభిషేకం అయితే చేశారు. అంటే మినుములు అంటారు గదా! అవున్నాయక్కడ. అంటే శనికి సంబంధించి గదా! నలుపు ఎక్కువగా వాడుతుంటారు. ఈ ప్లేస్ గూడా నాకు నచ్చింది. అనిపిచ్చింది చూడ్డానికి. చల్ల గాలొస్తుంటే ఇంకా అనిపిచ్చింది. మనకెలాంటి టెన్షన్స్ ఉన్నా ఇలాంటి ప్లేస్‌లకొస్తే చాలా బావుంటది. మైండ్ చాలా రిలాక్స్ అవుతది. అలా కిందికి దిగేసి వచ్చిన తర్వాత నాకక్కడ రూమ్స్ లాగైతే కనిపిచ్చాయి. అక్కడ వాష్‌రూమ్స్ కూడా ఉన్నట్టున్నాయి అవి. అంటే శివమాల గాని, అయ్యప్ప మాల గాని ఏసిన తర్వాత ఇక్కడికొస్తారంట భక్తులు. అంటే మాల వేసుకున్న వాళ్ళు ఇక్కడికొచ్చే ఉంటారంట. స్నానాలు అవి ఇవి అన్నీ చేసుకోవడానికి ఇదే బెస్ట్ ప్లేస్ అనమాట వాళ్ళకి. చూసారు గదా! వాళ్ళ బట్టలు గూడా మనకక్కడే కనిపిస్తున్నాయి. ఈ రూమ్స్ అవన్నీ వాళ్ళే యూజ్ చేసుకుంటారనమాట. ఇక్కడ నేను చూస్తుంది ఏం చెట్టో గుర్తుపట్టారా? అదే బిల్వపత్రం. అంటే మారేడు చెట్టు అని గూడా అంటారు. వాటికి కాయలు గూడా ఉన్నాయి. మారేడు కాయలు. ఇది చిన్న చెట్టే. అందుకే చిన్న చిన్నగా ఉన్నాయి కాయలు. అక్కడక్కడ ఉన్నాయి. అదే చూపిస్తున్నాను నేను గూడా. అలాగే ఇక్కడ మధ్యలో దీపంలాగుండి ఇదంతా గేట్‌లాగుంది. అది దేనికి అనే విషయం అయితే నాకు తెలీదు. మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ జేయండి. నేనే తెలుసుకుందామని చూసాను. కాకపోతే అక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇందాకే చెప్పాను గదా! రాహు, కేతువులు ఇద్దరు ఉంటారని. ముందు నేను చూపిచ్చింది రాహువు. ఇప్పుడు చూపిస్తున్నది కేతువంట. ఇక్కడైతే మనకు ఉలవలతో అభిషేకం చేశారు. అంటే కింద ఉన్నాయి గదా! వాటిని చూసి చెప్తున్నాను నేను. ఇక్కడికొస్తున్నామని నేను, మా హస్బెండ్ ఇద్దరం బ్లాక్ కలర్ డ్రెస్‌లే యేసుకొనొచ్చాము. మొత్తానికి టెంపుల్ అయితే నాకు బాగా నచ్చింది. ఈసారైతే వీలుంటే ఖచ్చితంగా అమావాస్య రోజు రావడానికి ట్రై జేస్తాను. ఇక్కడ చూడండి ఎంత బావుందో! మారేడు చెట్టు కింద శివలింగాన్ని పెట్టారు. చూడ్డానికైతే చాలా బావుంది. డైరెక్ట్‌గా అక్కడే మారేడు దళాల్ని కోసి శివుడికి సమర్పించొచ్చనమాట. ఆ చెట్టుకైతే చాలా మారేడు కాయలు గూడా ఉన్నాయి. అవి గూడా పెట్టేసి మొక్కేసుకున్నాను నేను. మారేడు కాయలైతే చాలా ఉన్నాయి. చాలా వరకు కింద గూడా పడిపోయున్నాయి. చూడండి ఎన్ని గానం ఉన్నాయో చెట్టుకి కూడా. గుత్తులు గుత్తులుగా కనిపిస్తున్నాయి. ఇంకా మా దర్శనం అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అన్ని ప్లేసులు చూసాము. అంతా తిరిగేసాము. చూడండి ఆ చెట్లు అవి ఎంత గ్రీనిష్‌గా ఉన్నాయో నాకైతే బాగా నచ్చేసింది ఈ ప్లేసు. ఇక్కడ పక్కనైతే ఏదో కోటలాగుంది. అదేందో మనకు తెలీదు. అక్కడ ఉండే వాళ్ళకే తెలుస్తుంది. పూర్తిగా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ బోర్డ్‌ని చూడొచ్చు మనం. మీరు చూస్తున్న ఈ రామకృష్ణేశ్వర స్వామి ఆలయం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లవ్ యూ ఆల్.